సుస్వాగతం. నేను మిస్ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మళ్ళీ కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. దాంట్లో ముఖ్యంగా నాకు కొన్ని మెసేజ్లు వచ్చినాయి. నిన్నటి నుంచి కొన్ని థింగ్స్ నడుస్తా ఉన్నాయి. ఫస్ట్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో వీనికి ఒక మాట చెప్పదలుచుకున్నా. రేయ్ నువ్వు హింగే ఎందుకంటే ఆడది మగాడు పద్ధతి డ్రెస్ ఇట్లేసుకో ఇట్లుండు అట్లా చేయకు, ఇదంతా ట్రాష్. పద్ధతిగా ఉండే అమ్మాయి పద్ధతిగా ఉంటది, తిరిగే అమ్మాయి తిరుగుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, ఎవరి జీవితం వాళ్ళు ఓడకూడదు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తుంది. ఈయన చెప్పింది హీరోయిన్స్ కి, అమ్మాయిలకి చెప్తే ఓకే, కానీ హీరోయిన్స్ కి ఎందుకు చెప్పావు? వాళ్ళకి బట్టలు ఇప్పకపోతే ఛాన్సులు ఇయ్యరు ఈ మగాళ్ళు. ఇప్పుతేనే ఛాన్సులు, ఇప్పుతేనే కలెక్షన్లు, ఇప్పకపోతే కెరీర్ ఎండ్. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. ఎందుకు పీకుతా? మంగపతి క్యారెక్టర్ పడగానే పీకేస్తా, పొడిచేస్తా. ఇప్పుడు నిన్ను పీకుతున్నారు భయ్య అందరూ. నువ్వు క్రిస్టియన్ అనుకుంటా, క్రిస్మస్ పూట పెంట పెట్టుకున్నావు, పండగ పూట కేక్ తినాలి కానీ నీకు పెడుతున్నారు భయ్య కేకు. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదు. అందం చీరలో, ఇప్పుడు అందం ఉండదు భయ్య చీరలో ఒక ఏమంటారు పద్ధతి ఉంటది. ఇప్పుడు ఇప్పుడు అందంగా లేనోళ్ళు కూడా వచ్చి చీర కట్టుకుంటే అందంగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఉండరు కదా. తీసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ నేత్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటే మంచి చేసుకోవచ్చు, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. నిజంగానే అనాలనిపిస్తుంది. నేను ఆలోచించా, అరే ఇది కేవలం అమ్మాయిలకే వర్క్ అవుతుందా, అబ్బాయిలకు కూడా వర్క్ అవుతుందా? నాకు ఒకటి తట్టింది. మా ఇంటి పక్కన ఒకడు ఉంటాడు, ఆడు ఎద్దులాగా ఉంటాడు, బాహుబలి లాగా ఉంటాడు. షార్ట్ కూడా వేసుకోడు, డ్రాయర్ లాంటి చెడ్డి, అది దాని షార్ట్ అన్నారు. షార్ట్ కొంచెం కిందికే ఉంటది, ఆడు ఇంకా పైకి వేస్తాడు. స్కూటీ పట్టుకొని బ్యాగ్ వేసుకొని జిమ్ముకు పోతాడు అని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఎద్దులా ఉన్నాడు, సిగ్గు లేకుండా షార్ట్ ఏందిరా గట్లేసుకున్నాడు వీడు. ఫ్రెండ్స్ గానీ చూసారనుకో, ఉజ్జానా కొడుకులా బయలుదేరుతున్నావే అంటారా. మేము ఎదవలమే, బట్ వాడిని అట్లా అంటున్నారని తెలిసి కూడా వాడు అట్లనే వేసుకొని పోతాడు. బట్ 1000లో ఒక అబ్బాయిని అట్లా వేసుకుంటాడు డ్రాయర్ లాంటి చెడ్డి. నువ్వు రీల్స్ స్క్రోల్ చేయి, అమ్మాయిలు ఎంతమంది వేసుకుంటారు. యాక్చువల్ గా శివాజీ గారు అమ్మాయిల గురించి చెప్పిండ్రు. బైసెక్సువల్, లెస్బియన్స్, ట్రాన్స్జెండర్స్, హైపర్ సెక్సువల్స్, ఎసెక్సువల్స్, వీళ్ళ గురించి చెప్పలేదు. స్ట్రేట్ పీపుల్ అమ్మాయిల గురించి చెప్పారు. ఒక నార్మల్ అమ్మాయి, పద్ధతిగా ఉండే అమ్మాయి ఈయన మాటలకి అగ్రి చేస్తుంది. అంతేగా. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈ రోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈ రోజు ఫుల్ గా బట్టలు వేసుకున్నా, ఎందుకంటే ఆయన తిడతారు. అరే మీకు యాక్చువల్ ఫ్యాక్ట్ తెలవట్లా, ఇదంతా టీఆర్పీ స్టంట్. నాకు అట్లా అనిపిస్తుంది. మరి లేకపోతే సడన్లీ ఈ బట్టల గోలేంట్రా వైరల్ అవ్వాలి, ట్రెండింగ్ లోకి రావాలి, మన సినిమా పేరు అందరికి తెలవాలి అని కావాలని చేసినట్టు ఉంది ఇది. అంతేగా. యాక్చువల్ గా శివాజీ గారు ఇన్ని మింగులు తినడానికి కారణం ఆయన ఫ్యాన్సే. మంగపతి అని అరిచాడు ఒకడు. ఆయన లోపలికి ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయి తీటలో 2 మాటలు ఎక్కువ మాట్లాడండి, కొడతా అని, ముండా అని. తప్పు. మంగపతిని సపోర్ట్ చేసే మొగోళ్ళకి అందరికి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈయన తెలుగు ఇండస్ట్రీ నుంచి, అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఆడోళ్ళని ఎట్లా చూపిస్తారు మనందరికీ తెలుసు. అన్నెసెసరీ ఐటమ్ సాంగ్లు, అన్న గలీజ్ లిరిక్స్, మళ్ళీ అన్నెసెసరీ క్లోజ్ క్లీనెస్ షార్ట్స్, అన్నెసెసరీ ఏమంటారు పోర్ట్రేయల్ ఆఫ్ ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అదంతా చూపిస్తారు కదా. అదంతా మేల్ డైరెక్టర్సే చేస్తారు. అప్పుడు చేస్తే చేయించుకుంటారు ఎవరు? అమ్మాయిలు. ఇప్పుడు అది కరెక్టా? పాప మాడే సినిమాలో ఛాన్స్ ఇచ్చి, ఆడు డబ్బులు ఇచ్చి, కొంచెం టాలెంట్ అటు ఇటు లేకున్నా సరే ఉండనులే అని చెప్పి ఏదో ఛాన్స్ తీసుకొని ఛాన్స్ ఇస్తున్నాడు. దాన్ని ఒప్పుకోవచ్చు. వాళ్ళిద్దరికి లేని లొల్లి మీకు ఎందుకు రాబోయ్? ఎవర్రా మీరంతా? అండ్ ఈ మంగపతి ఫాలోవర్స్ అందరూ ఆ మేల్ డైరెక్టర్ ని ఎందుకు క్వశ్చన్ చేయలేరు? ఆబ్వియస్లీ ఫీమేల్ డైరెక్టర్స్ అన్నెసెసరీ ఐటమ్ సాంగ్ లో అవన్నీ పెట్టుకోదు, మేల్ డైరెక్టర్సే పెట్టుకుంటారు. అప్పుడు ఎవరు ఎందుకు ఆయన క్వశ్చన్ చేయరు? మొన్న ఒక సినిమా వచ్చిందిరా, ఏదో ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలరా అని. ఆ డైలాగ్ రాసింది ఒక అమ్మాయి. అరే వాళ్ళంతా చేస్తుంది టీఆర్పిస్ట్ అంటారా, డబ్బుల కోసం సినిమాలు ఇస్తారు వాళ్ళు. మనం ఎర్రిపోలం రా బాబు. ఎప్పుడైతే మీరు ఇవన్నిటిని ఎంకరేజ్ చేయడం ఆపేస్తారు, ఎప్పుడైతే ఒక ఆడమే లెక్క చూస్తారో, ఒక ఆబ్జెక్ట్ లెక్క చూడడం ఆపేస్తారు. చూడరిల్లు అబ్బాయిలు ఎదవలు, దొంగనా కొడుకులు. నేనే సాటి మగాడిగా చెప్తున్నా, లోఫర్ నా కొడుకులు, చెడ్డోళ్ళు. అందుకే అమ్మాయిలు మీరు దొంగనా కొడుకుల నుంచి జాగ్రత్తగా ఉండండి. నేను చెప్తున్నా అమ్మాయిలకి, మళ్ళీ మంగపతి గారు అన్నట్టు హీరోయిన్స్ కాదు, అమ్మాయిలకు చెప్తున్నా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. నీలాంటి మొగోలు ఆ ప్రకృతిలో ఉన్న దొడ్డికి, అండ్ నీలాంటి దొడ్డికి మెదడు ఉన్న మొగోల గౌరవం ఆడోళ్ళకు అవసరం లేదు. అంటే ఇంకా మీరు ఇప్పుడు దొడ్డికి ఎందుకు వచ్చింది మధ్యలో? దొడ్డికి ఎందుకు వచ్చింది? ఒక రకంగా చూసుకుంటే దొడ్డికి లేదనుకో తినలేవు. ఇప్పుడు ఫుడ్ తింటే దొడ్డికి వస్తుంది. ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, అది అరిగి దొడ్డికి లాగా బయటికి రావడం కూడా అదే అంతే ఇంపార్టెంట్. దొడ్డికి ఎందుకు చులకన చూస్తున్నావు? ఆ దొడ్డికి కూడా తిని కొన్ని పురుగులు బతుకుతాయి, అవి ఆహారంగా అవుతుంది దొడ్డికి. దాన్ని ఎందుకు ఇట్లా చులకన చేసి ఇన్సల్ట్ చేస్తున్నారో, హరాజ్ చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. తప్పు. మీ గౌరవం కోసమే బతుకుతున్నారు.
ఆడోళ్ళని అయితే ఇట్లా కవర్ చేయడం అవసరం అన్నావు, ఆ దొడ్డికి కూడా కవర్ చేయడం లేకపోతే ఫ్లష్ చేయడం అంతే అవసరం. అండ్ దొడ్డికి ఏంట్రా దొడ్డికి. అండ్ టైట్ పాయింట్లు వేసుకోకండి. ఇప్పుడు అన్న దొడ్డికి ఫాస్ట్ వచ్చింది అనుకో, ఇప్పుకొని జల్దీ నెరగరాదు. లూజ్ వేసుకుంటే డైరెక్ట్ లేపి డ్రాయర్ తీసేసి కూర్చోవచ్చు. అబ్బాయిలు మీరు కూడా లూజ్ పాయింట్లు మంచిగా వేసుకున్నాం అనుకో, డైరెక్ట్ ప్యాంట్ తీసి కూర్చోవచ్చు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అండ్ మీరు దొడ్డికి పోయేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ చేతు ఇటు పొట్ట మీద ఇట్లా పెట్టుకొని కూర్చోండి. ఎందుకంటే దొడ్డికి సాప్ వస్తుంది. మళ్ళీ ఈ వెస్టర్న్ టాయిలెట్లు ఉన్నాయి చూసినామా, దానిపైన కూర్చోకండి. అది ముసలోళ్ళ కోసం చేసి దానిపైన ఇట్లా కాళ్ళు పెట్టి కూర్చోండి. మీకు దొడ్డికి సాప్ ఉంటుంది, మీ పేగులు కూడా మంచిగా ఉంటాయి. అది హెల్దీ ప్రాసెస్. సో ఇప్పుడు ఇట్లా కూడా పద్ధతిగా దొడ్డికి పోండి అని చెప్పడం కూడా తప్పంటే నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. అండ్ ఈయన టాప్ టైర్ తెలుగు మూవీస్ వల్ల యాక్ట్ చేస్తున్నాడు. టాప్ టైర్ కాదండి, టైర్ 2లో టైర్ 3 కూడా అనొచ్చు. టాలీవుడ్ లిటరలీ నీడ్స్ టు క్యాన్సల్ దిస్ గై. టాలీవుడ్ లిటరలీ నీడ్ దిస్ కాంట్రవర్సీ. అప్పుడే కదా టీఆర్పీ పెరుగుతుంది. స్టంట్ ఏమో రాది. నాకేదో కొడుతుంది సార్. స్పీకింగ్ సచ్ అగేన్స్ట్ విమెన్. వాయిలెంట్ పదాలు అగేన్స్ట్ ఉమెనా? ఆడోళ్ళని గౌరవం లేకపోతే ఆడోళ్ళని మేము వేసుకునే బట్టల ప్రకారమే చూస్తాం, బట్టల ప్రకారమే గౌరవం ఇస్తాం, ఆవిడకి కోపం బాగా వచ్చేస్తుంది పాపం. ఎమోషన్ ని చాలా కోపం వస్తుంది ఆమెకి పాపం. ప్రకారమే మేము వాళ్ళని ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం. ఇది అదే అనుకుంటున్నారు అంటే ప్లీజ్ గైస్ గెట్ అ బ్రెయిన్. ఇట్స్ 2026, గెట్ అ బ్రెయిన్. ఓకే, వీళ్ళు చదువుకుంటారో మరి ఏం చేస్తారో తెలియదు. ఆ పాయింట్ ఏంటంటే అక్కడ మనం థింగ్ ని రెండు వైపుల నుంచి ఆలోచించాలి. ఈవిడ ఆడుల వైపు నుంచి ఆలోచిస్తుంది. అట్లా ఆలోచించొద్దు. ఇప్పుడు నేను ఉన్న మొగోడి వైపు ఆలోచిస్తున్నా, ఎట్ ది సేమ్ టైం ఆడదాని వైపు ఆలోచిస్తున్నా. ఇక్కడ నువ్వు బట్టలు ఇప్పకన్నా ఇప్పే అమ్మాయి ఉంటది. చూస్తున్నారు, వల్గర్ గా కమెంట్ చేస్తున్నారు అని తెలిసి కూడా ఇప్పుతుంది. ఎందుకంటే ఆవిడకి ప్రాఫిట్ వస్తుంది, డబ్బులు వస్తుంది. సో నేను డబ్బుల కోసమే ఇప్పుతున్నా అని ఓపెన్ గా వచ్చే అమ్మాయి నిజాన్ని ఒప్పుకుంటా చూసినావా, అట్లాంటి అమ్మాయిలని నేను ఒప్పుకుంటా. హిపోక్రసీ చూపించే అమ్మాయిలని నేను ఒప్పుకోను. టూ మచ్ గా వల్గర్ గా ఎక్స్పోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఆ వల్గారిటీ అబ్బాయిలు చేసినా తప్పే. ఇప్పుడు రోడ్ మీద నేను చెప్పినట్టు వాడు డ్రాయర్ లాంటి చెడ్డ వేసుకొని పోతున్నాడు పోరోడు. వాడిని చూసి కూడా అంటారు రా, వాడిని చూసి కూడా జడ్జి చేస్తారు. ఈడేంద్ర ఇంత చిన్న చెడ్డ వేసుకున్నాడు ఎర్రిపోగాడు అని. దీనిపైన చిన్మయ్య గారు రియాక్ట్ అయ్యారు, అనసూయ గారు, చాలా మంది అమ్మాయి ఫెమినిస్ట్లు వచ్చి రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య ఫెమినిజం అంటే చాలు నీ అమ్మ బట్టల మీద ఫైటింగ్ అయిపోతున్నారు. అండ్ ఇప్పుడే నేను నా ప్రైవేట్ అకౌంట్ నుంచి ఆ రీల్ కి లైక్ చేసిన మొగోళ్ళందరినీ బ్లాక్ చేసిన. ఈవిడ బయోలో ఐఎమ్ ఏ ఫెమినిస్ట్ బికాస్ ఐ ఆల్వేస్ లైక్ ఉమెన్ ఆన్ టాప్. అరే ఆవిడ ఉమెన్ పర్స్పెక్టివ్ మాత్రమే ఆలోచిస్తుంది. అక్కడ ఉమెన్ మాత్రమే టాప్ లో ఉండాలనుకుంటుంది. ఆ టాప్ నే మెన్ను లైక్ చేస్తున్నాడు, ఉమెన్ ని టాప్ లో పెడుతున్నాడు అని ఈ ఉమెన్ కి తెలవట్లా. దాంట్లో ఆ టాప్ లో ఉండడానికి, ఆ టాప్ ని లైక్ చేయడానికి మెన్ను కూడా ఎంతో కొంత కారణం అవుతున్నారు. సో ఇద్దరి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. వన్ సైడ్ ఫెమినిజం పేరుతో ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? ఈ అమ్మ బట్టల్ని ఫెమినిజం అనుకుంటున్నారు ఎందుకు మీరు? రైట్స్, ఈక్వల్ రైట్స్. ఆస్క్ స్వప్న బ్రెయిన్ రాట్ టు రియాక్ట్ ఆన్ దిస్. ఈ అమ్మాయిని అడుగుమన్నాడు ఏమని. ఒక ముస్లిం అబ్బాయి బుర్కా వేసుకోనందుకు ఇద్దరు చిన్న కూతుళ్ళని తల్లిని సంపేసి పాతి పెట్టేసిండు. సో అనసూయ గారు, చిన్మయ్య గారు, ఈ బ్రెయిన్ రాట్, ఇలా ఫెమినిస్టులు అందరూ దీనిపైన ఎందుకు రియాక్ట్ కాలేదు? జస్ట్ బికాస్ ఆఫ్ షీ ఇస్ ఏ ముస్లిం అని చెప్పా. మళ్ళీ అనసూయ గారు అక్కడ ముస్లిం అమ్మాయి ఫోటో కూడా పెట్టారు కదా, ఇట్స్ హర్ బాడీ నాట్ యువర్స్ అని చెప్పి. ఆ థింగ్ పైన ఎందుకు వీళ్ళు వచ్చి పెట్టారు నాకు అర్థం కాదు. అండ్ బంగ్లాదేశ్ లో చిన్న పాపల్ని, ఆడవాళ్ళే వాళ్ళని కూడా బలాత్కారాలు చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు నడి రోడ్డు మీద. వాళ్ళు కూడా మనుషులే, జస్ట్ వాళ్ళు ఒక కమ్యూనిటీ అని చెప్పి ఆలోచిస్తున్నారు. దానిపైన వీళ్ళు ఎందుకు మాట్లాడారు? అందరూ కేవలం బట్టలేనా? మనుషుల ప్రాణాలు, చిన్న పాపల ప్రాణాలు, అమ్మాయిల ప్రాణాలు కాదా? ఇట్లాంటి హిపోక్రసీ ఎందుకు? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కాల్చేవాడిది తప్పు కాదేమో, ఎందుకంటే దే ఆర్ డిజర్వ్. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేయట్లే, మాట్లాడట్లే, కళ్ళ ముందు జరుగుతున్నా గానీ పట్టించుకోవట్లా. సో వీళ్ళకి వాళ్ళే కరెక్ట్. మొన్న ఫ్యాన్స్ నిధి అగర్వాల్ మీద పడ్డారు, సమంత మీద పడ్డారు. దానిపైన కూడా వీళ్ళు రియాక్ట్ కాలేదు, మాట్లాడలేదు. అరే ఫ్యాన్స్ మీకు బుద్ధి ఉందారా? అరే బాయ్స్, మగాళ్ళు, మీకు ఇది మగతనం కాదురా అని తిట్టి చెప్పాలి, కొట్టి చెప్పాలి. కానీ వీళ్ళు చెప్పాలా, ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్. ఈవెన్ హరాస్మెంట్ కి గురైన సమంత, నిధి అగర్వాల్ కూడా ఆ ఫ్యాన్స్ ని ఏమనలేదు, ఎందుకంటే వాళ్ళకి కలెక్షన్లు కావాలి, ఆ ఫ్యాన్స్ నుంచి డబ్బులు కావాలి. అన్ని వైపుల నుంచి ఆలోచించి అందరు ఎర్రిపోలే ఇంక్లూడింగ్ మీ. అండ్ అబ్బాయిలు దొంగనా కొడుకులు. చివరగా ఒక్క మాట, అబ్బాయిలు దొంగనా కొడుకులు, లేకినా కొడుకులు. నేను కూడా దొంగనా కొడుకునే. వీళ్ళ నుంచి అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఇట్. అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తాను, మీ అందరికీ చెప్తాను చెడిపోవద్దు అని. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషన్కి ఎడ్యుకేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రశ్న కానీ ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకుని